ఏవండి? ఏవండి? ఎక్కడైనా ఎక్కడున్నారు? అయ్యో! ఏవండి? ఆ! ఏది కనపడుతుంది. ఏవండి? 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 ఏమిటండి? ఏమిటండి చెప్పండి? ఏమైందండి? ఏమైంది? ఏమైందండి? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నారు? సుగుణ సుగుణ ఆనాడు బిడ్డలు లేరని యాగాలే చేశామో యజ్ఞాలు చేశామో సుగుణ ఆ పరమేశ్వరి దయ వల్ల బిడ్డలైతే పొందగలిగాం కానీ మరి ఈనాడు ఆ బిడ్డలే ప్రయోజకులు కాలేదని ఏ దేవుడితో మొరపెట్టుకోవాలి సుగుణ ఏమైందండి? ఏం నే- జరిగింది? నేను ఏ దేవుడితో మొరపెట్టుకోను సుగుణ సుగుణ కానీ కానీ పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా గోరు మిద్దలు తినిపించి గుండెల మీద పెట్టుకొని అనురాగాన్ని పంచి ఇచ్చిన బిడ్డలే ఈనాడు ఈ గుండెల మీద తన్నారు కూడా గుండెల మీద తన్నారు సుగుణ 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 ఈ కుటిల వ్యవస్థ ఎంతో కాలం మనలేదు సుగుణ అది కృళ్ళి కృళ్ళి ఈ ప్రజా విప్లవ పెను తుఫాను తాకిడికి కూకటి వేళతో కూలిపోతుంది సుగుణ ఏనాటికైనా అది కూలిపోతుంది ఇది జగమెరిగిన సత్యం సుగుణ చరిత్ర సాటిన సత్యం ఇది భావితరాలకు ఆదర్శప్రాయమై యుగ యుగాలకు నిలిచే సత్యం సుగుణ ఇది సుగుణ పదండి. సుగుణ ఏది ఏమైనా సుగుణ మన పొందిలో ప్రాణం ఉన్నంత వరకు మన శరీరంలో ఆఖరి రక్తపు చొక్క ఉన్నంత వరకు ధర్మాన్ని మాత్రం విడనాడద్దు సుగుణ ధర్మాన్ని మాత్రం విడనాడద్దు సుగుణ ఆ పైన ఆ భగవంతుడు
దాచిపెట్టాడో అలాగే జరుగుతుంది చూడ. ధర్మాన్ని మాత్రం ఎడలాడదు చూడ. దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాడు నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాడు నగన్న దిగు 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 నాగా పిల్లలకి ముగ్గు పెట్టి నగన్న ఇంకా మొదలు కట్టి నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాట మారిపోరు నగన్న ఇద్దరికి ముగ్గు పెట్టి నగన్న ఇంకా మల్లెలు కట్టి నగన్న మల్లెల వాసనకు నా కోలాట మారిపోరు నగన్న భీముడు ఏమైంది భీముడు అబ్బా, అబ్బా. ఏమైంది భీముడు? ఏందో దైవమాయ కమ్మిందమ్మా. సరే వెళ్ళి వస్తా భీముడు. సరేనమ్మా. అబ్బబ్బబ్బా. ఆచారే అబ్బా, త్వరగా రండి ఎక్కడుకుందాం ఎవరికి వచ్చారా నాయన మస్తాన్ సాహిబు ఇక్కడే ఉన్నాడుగా ఆ చెట్టు గారు ఎక్కడుకో పేకాడుకుందానండి. సాయిపేడి వెంకటేష్ వస్తున్నాడా? అరే భాయ్, వెంకటేష్ వస్తేనే మనకు డబ్బులు భాయ్. ఆస్తి అంతా వాళ్ళదే. రామయ్య గారు చెప్తున్న సంపాదించాడు. కలుపు ప్యాక్ కలుపు. అబ్బా కూర్చున్నాయా నాయన. అయ్యయ్యో ఎవరు డబ్బులు పోయని ఎవరు కాయని ఉన్నది కాస్త ఓడింది సర్వమంగళం పాడింది పెళ్ళాం మెడలో నగలతో సహా నల్ల పట్టుకొచ్చి ముంత తాయటం ఎందుకురా? వేయండి పేక. అయ్యో ఎవరు డబ్బులు పోయని అయ్యో ఎవరు కాయని నిలువుతో పెట్టి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది, చక్కెర పొంగర దక్కేది. ఎలక్షన్లో పట్టుబడితే ఎమ్మెల్యే దక్కేది, ఇంతట నచ్చి మనకేది. వెంకటేష్ బాబు డబ్బులు కట్టు. మహామహాన్నల మహారాజుకి తప్పలేదు బాయి, ఓటమి తప్పలేదు బాయి, అది నా తబే కాదు బాయి.
ఇది తక్కువగా సీట్ల పేగలో దెబ్బతింటి మోయి బాబు నిబ్బరించబోయి ఎవరో డబ్బులు పోయిని ఏ రాత్రి జీవితం తయారు చేయలేదే ఎవరు పప్పు తగలబడింది. అబ్బో, ఏ రాదు వీరులు మొత్తం ఎక్కడ చేరారు? ఎవరు కొంపర కేసులో పెడతానుకో. ఏరా భీముడు, ఏం తిన్నావు ఏమిటిరా? బయలుభూమికి బయలుదేరినావు? అయ్యా ఆచార్య గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పీతి గుడ్డ లేని ఏ గుడ్డ పడితే ఆ గుడ్డ ఉతుకుతానే ఉండా. అది కాదులేవాయ్, నీ దుంపదాగా ఎప్పుడన్నా ఒరే భీముడు కొంచెం సర్దిపోదని రాని ఒక్క రోజున కేకేసావా నీ బతుక్కి? అది కాదులేరా భీముడు, ఇన్ని సార్లు తిరిగామని అడుగుతున్నాలే వాయ్. అయ్యా నువ్వు పెట్టి సచ్చేది లేదు కానీ ఈ మాటలు దేనికి? మస్తాన్ సాహిబ్ గారు, ఎంత కోపం ఎందుకు ఎదవా? ఇదిగో ఆచార్య గారు, ఎదవా గెదవా అని అనమాకు. కాస్తంత చెరువు కట్ట దాకా పోయి ఊపిరి పీల్చుకొని వస్తా, అప్పుడు మీ పని చెబుతా. అదే ఆచార్య గారు, ఏమండి ఆచార్య గారు, మొన్న భీముడి మాది ఇద్దరి వల్ల కాదా? ఇవాళ నువ్వు ఉండవు. 1 2 3 మా ఇద్దరి వల్ల కాల వాడిని కొడతాం. 1 3. అరే నీకు జంజం ఉంది కాబట్టి నువ్వు బాగా కొడతావులే. ఇవాళ ముగ్గురు తగులుకొని కుమ్మి పారేద్దాం. నువ్వు ఉంటావా పారిపోతావా? నువ్వు ఉంటావా పారిపోతావా? అరే మూతి మీద సగం గీక్కున్నావు, నువ్వే ఉంటావు రా సామె. ముగ్గురు అదే నువ్వు పరిగెత్తు. ఈ ఎదవలంట నా పని పడతారంట. ఈ టుక్కుచ్చు టోపి ఈడు ఆడు, ఆ పొట్ట వాడు. ఏరా చెట్టే, ఏ మస్తాను, మన దెబ్బ ఎట్టుందో చూసావా? వాడికి సంఖ నాకండి రా మీరు. అరే ఆచార్య, అంత పని చేసావు. అరే ఏందిరా, ఆయన పంపించారేంది కొట్టకుండా? ఎందుకు కొట్టేది? మా బడే ముక్కలు తింటాం కాదు. అరే మా ఇద్దరిని ఎగదోలే మెలగొండ పక్క దూరి ఎంత కంత్రి ఆడాడురా. ఒరే చెట్టుకో, నువ్వు కాట కింద చింతపండు అమ్ముతున్నావు. అరే జంజానికి 6 పోగులు పోసుకున్నావు, 7 పోస్తారు అందరూ. అరే ముందలకే చెప్పాను. సరే అరే పారిపోయిండు. ఏంది కొడతావని వస్తా? నీ పప్పు పోకే నా సద్దాన్నానికి తాట తీస్తా. అయ్యా భీమయ్య, ఏందో రామయ్య గారి ఇంట్లో నాది రాతలేదు కానీ చెట్టి. అరే ఆచార్య గారు మీరు చెప్పండి. అరే భీముడు, రామయ్య గారి ఇంట్లో ఏందిరా గొడవలు మొదలయ్యానంట? రామయ్య గారి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఏం గొడవలు? ఆస్తిలు పంపమని వాళ్ళ పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి ఎదురు తిరిగారని విన్నాను. నిజమే అంటారా? ఒరే ఆచారి, ఒరే మస్తాను, ఒరే శెట్టి, మీ బతుకులకి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని మీ అవసరానికి వాడుకొని
మీరు కూడబలుకొని వచ్చి మీరు ఎట్లా మాట్లాడతారా? మీరు బాగుపడతారంట్రా? మీకు పిల్లలు ఉంటారంట్రా? నువ్వు ఆ ఇంటిని నమ్మిన బంటు అంటరా నువ్వు? అవునురా, ఆ ఇంటిని నమ్మని బంటే. ఆ, కావాలంటే ఈ గుండె పగలి తీసి చూడు. ఆ రామయ్య, ఆ ఆంజనేయ స్వామికి సీతారాములు ఎలాగో ఈ భీముడి గారికి మా రామయ్య గారు, సుగుణమ్మ గారు అలాగా. కావాలంటే ఈ గుండె చీల్చి చూడు. అయ్యా, ఒకసారి చీల్చి చూద్దాం. అయ్యా భీముడు ఇదల్లా మాకు తెలియదు కానీ నువ్వు ఎంత చెప్పినా ఎంత చేసినా ఆ ఇంటి పరువు ఏనాడో బజార్ని పడిపోయింది. ఒరేయ్ మీ దుంపల దాకా మిమ్మల్ని దేవుళ్ళు కూడా బాగు చేయలేరా? మీకు పిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం ఊరికనే పోదు, మట్టి కొట్టుకొని పోతారు, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఓ నాయుడు, అమ్మో ఏసీలో నుంచి వచ్చిన బాయిలర్ కోడికి మళ్ళీ ఉంది ఏంద్ర మెత్తకు. కాదు కాదు బాయ్, నాది కల్లోకి వచ్చింది. ఏమొచ్చిందిరా నీకు? ఏ గాడికి ఇటే చూస్తుంది కానీ ఇటు చూడట్లేదు. ఏదో మొత్తానికి మోసంగానే ఉంది వ్యవహారం. అమ్మో ఆయనకి ఇల్లమ్మా, నా వల్ల కాదులే కానీ. రాత్రి నాది ఏమైనా కల్లోకి వచ్చావా? అబ్బో ఆయన కళ్ళకు రావడం మాటలు కాదు. వాడికి ఇది పేడ కళ్ళు రావడం, నేల కొరుక్కోటి ఎగిరి పడుతున్నాడంట మంచం మీద. అమ్మా అబ్బో అవి రావులేమ్మా నువ్వు బీక్కుంటానికి. అబ్బో వద్దులేమ్మా, అప్పుడు పాట అయిపోయి వదిలే.